Please take a pen and paper. Right. Rajendra sir, good morning sir. Good morning sir. Right. తీసుకున్నారమ్మా పెన్ అండ్ పేపర్ తీసుకున్నారా? రైట్. రాయండి దాంట్లో scheduling queues. Scheduling queues. Scheduling queues. Ready queue. Ready queue. Job queue. Ready queue. Job queue. Scheduler. Scheduler. And then dispatcher. Dispatcher. Process scheduling. Process scheduling. Process scheduling algorithms. Process scheduling algorithms. ఇవమ్మా రైట్. సార్ లాస్ట్ క్లాస్లో మనము ఏ ఫిగర్ అమ్మ చూసింది? స్క్రీన్ షేర్ అవుతుందా? రైట్. ఒకసారి చూడండి, స్కెడ్యూలింగ్ క్యూస్ లో మనం ఏమున్నాయి, మనం ఎక్కువగా మాట్లాడుతున్నది ఏంటి, జాబ్ క్యూ అనేది రెడీ క్యూ అని మాట్లాడుతున్నాం. జాబ్ క్యూలో అంటే ఏంటి, సెకండరీ మెమరీలో వచ్చే అన్ని ప్రాసెస్లు దాంట్లో ఉంటాయి. దట్ ఈస్ జాబ్ క్యూ, ఆల్ ది ప్రాసెస్. రెడీ క్యూ అంటే ఏంటి, సియూపీయూకి ఎగ్జిక్యూట్ అవడానికి రెడీగా ఉన్న ప్రాసెస్ మొత్తం వచ్చేసి రెడీ క్యూలో ఉంటుంది. రైట్. ఈ బృహ ప్రకారం ఇక్కడ పీసీబీస్ ఆఫ్ రెడీ ప్రాసెస్. రెడీ ప్రాసెస్లో ఏమున్నాయి, పిఐ, పీజే, పీకే ఉన్నాయి. దాని పీసీబీస్ అనమాట, కింద రెడీ మోడ్లో ఉన్న పీసీబీస్ అట్లా ఉంది, దాన్ని కనెక్ట్ చేసి. అట్లాగే బ్లాక్ క్యూస్ కూడా ఉంటుంది. ఈ బ్లాక్ మనకి ఎందువల్ల అవుతుంది అయితే ఐఓ డివైస్ ఆపరేషన్స్ కోసం, లేకపోతే ఈవెంట్ జనరేట్ అవడం కోసం. ఏదైనా డివైస్ క్యూస్ ఉందనుకోండి, D1 అనే డివైస్ ఉందనుకోండి, దానికి కోసం ఎన్ని ప్రాసెస్ క్యూలో ఉన్నాయి అనేది మాట్లాడుకునేది డివైస్ క్యూ. అట్లాగే ఈవెంట్ క్యూ. దీస్ ఆర్ ఆల్ షెడ్యూలింగ్ క్యూస్. మీకు ఒక ఐడియా అనుకోండి, రేపు పొద్దున్న ఖచ్చితంగా మిమ్మల్ని గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు దాని గురించి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. రైట్. విల్ థింక్ ఫర్ అనదర్ డయాగ్రామ్, దట్ ఈస్ వన్ మినిట్ అన్న, షేర్ చేస్తున్న స్క్రీన్. ఓకే అమ్మా, ఈ ఫిగర్ చూడండి. మీరు ఓన్గా ఎలాబరేట్ చేసుకోలేదు. మీరు ఒక 2 నిమిషాలు నిన్న క్యూస్ గురించి మాట్లాడుకున్నాము. మీకు ఇంటెన్షన్ ఆఫ్ సిపియు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా మీకు ఐడియా ఉంది. ఏముంటాయి మనకు ఉన్న ప్రాసెస్, నువ్వు ఎప్పుడైతే డెస్క్టాప్ లేకపోతే మన పీసీఓ ఓపెన్ చేసినప్పుడు ఏ ప్రోగ్రామ్స్ అయితే ఇనిషియలైజ్ చేసావో అవన్నీ జాబ్ క్యూలో రెడీగా ఉంటాయని చెప్పాము.
సరే జాబ్ క్యూలోకి వచ్చేస్తాయి అని చెప్పాం. జాబ్ క్యూలో వచ్చిన తర్వాత రెడీగా ఉన్న ప్రాసెస్లో రెడీ క్యూలోకి వెళ్తాయని చెప్పాం. ప్రాసెస్ ఫీచర్ అనేది అవుతుంది, టెర్మినేట్ అవుతుందని మాట్లాడుతున్నాం. ఈ ఫిగర్ని బట్టి నాకు ఎవరైనా ఒకటి ఎలాబరేట్ చేయాలి. మీరు ముందు ఈ ఫిగర్ 2 minutes అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు 2 minutes మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెడీగా ఉండండి, క్వశ్చన్ అడుగుతలేదు. రైట్, రోల్ నెంబర్ 16, రోల్ నెంబర్ 16, రోల్ నెంబర్ 16, రోల్ నెంబర్ 16. yes sir. ఏమా ఒకసారి డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఒకసారి బయటికి రామ్మా, ఒకసారి బయటికి రా. నువ్వు ఎప్పుడు నాయిస్ ప్లేస్ లో ఉంటున్నావు. సార్ నేను బయటే ఉన్నాను సార్, ఇక్కడ నాకు సిగ్నల్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి సార్. ఓకే, ఈ ఫిగర్ గురించి నీకేం అర్థమైంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. హలో, ఎస్ సార్. ఏమ్మా ఉన్నావా, రెడీగా ఉన్నావా లేకపోతే అక్కడ బయట ఉన్నావా? బయటే ఉన్నాను సార్. అదే నువ్వు స్క్రీన్ చూడగలుగుతున్నావా? ఎస్ సార్. నీకేం అర్థమైందో ఒకసారి చెప్పమ్మా. ప్రాసెసెస్ షార్ట్ టైం షెడ్యూల్ నుంచి షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్స్ నుంచి సిపియు మీన్ టైం దిల్ గో ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ తీసుకున్నాం. నిన్న క్లాస్ రాలేదా మనకు? నిన్న క్లాస్ రాలేదా? నిన్న ఎలా చెప్పాలి? భారతదేవాళ్ళు కూడా ఇలా చేస్తే చెప్పండి. లేదు సార్, నిన్న కొంచెం నాకు సిగ్నల్స్ ప్రాబ్లం ఉండి నిన్న కొంచెం అంటే ఏ రోజు డయాగ్రామ్స్ మీకు ఎడ్మోడోలో షేర్ చేస్తున్నాను. ఆ డయాగ్రామ్ డౌన్లోడ్ చేస్తే ఒకసారి దానికి సంబంధించి చూసుకోవచ్చు కదా. అంటే మీరు మీ సైడ్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వకుండా ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్ వచ్చేస్తాను ఎక్స్పెక్ట్ చేయండి. ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్ కానీ డిబి అని ఇస్తాను. మీరు ఈ డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్ లో లేకపోతే ఎట్లా? సెకండ్ ఇయర్ నుంచి చెప్తానే ఉన్నాను కదా సార్. నిన్న నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉండి క్లాస్ సరిగ్గా వినిపించలేదు సార్. అంటే మధ్యలో వస్తుంది, తర్వాత బ్రేక్ అవుతుంది, కొంచెం ప్రాబ్లం ఉంది సార్ నిన్న. సరేనమ్మా, ఓకే, టైం పాస్ అవుతుంది తర్వాత. ఓకే, నేను గుడ్ లక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్ ది ప్రాసెస్ రెడీగా ఉంటాయి. రైట్, ఆ జాబ్ క్యూ కింద ఇక్కడ ఎల్టీ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అని వచ్చింది. షెడ్యూలర్ అంటే ఏంటో నేను చెప్తాను, బట్ ఇట్ ప్రాసెస్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెకండ్ నుంచి జాబ్ క్యూ ఎక్కడ ఉంటుందో సెకండరీ మెమరీలో ఉన్న ఇనిషియేట్ చేసిన డెస్క్టాప్ లో కానీ పీసీలో కానీ ఇనిషియేట్ చేసిన ఆల్ ది ప్రాసెస్ అన్ని రెడీగా వస్తాయి. తర్వాత P1 P2 అనేది ఏంటంటే రెడీ ప్రాసెస్. అవన్నీ రెడీ ప్రాసెస్ రెడీ క్యూలోకి వచ్చింది. రెడీ క్యూలోకి వచ్చిన తర్వాత షార్ట్ టర్మ్ షెడ్యూలర్ గుర్తుపెట్టుకోండి. మీకు ఈ మళ్ళీ ఆ షెడ్యూలర్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పడానికి నేను అక్కడ రెడ్ తో హైలైట్ చేసింది. ఇక్కడ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందో ఈ ఫిగర్ చూసి మీరే గెస్ చేసుకోండి. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తా ఉండొచ్చు? రెడీ క్యూలో ఉన్న ప్రాసెస్ని సిపియుకి షెడ్యూల్ చేస్తుంది అన్నమాట, షార్ట్ టర్మ్ షెడ్యూల్. తర్వాత సిపియు రన్నింగ్ లో ఉన్న ప్రాసెస్ కనుక ఏమి ఐఓ ఆపరేషన్స్ కానీ ఈవెంట్ కానీ లేదనుకోండి, హ్యాపీగా టెర్మినేట్ అవుద్ది. ఎప్పుడైనా సిపియు రన్నింగ్ లో ఉన్న ప్రాసెస్ కానీ ఐఓ ఆపరేషన్ కానీ ఈవెంట్ కానీ లేకపోతే టైం అవుట్ అయిపోయింది అనుకోండి, అవి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? రెడీ క్యూలోకి వస్తాయి. ఇక్కడ ఒక్కొక్కసారి మన రెడీ క్యూలో నుంచి కూడా ప్రాసెస్ సస్పెండ్ అవ్వచ్చు. అది ఎవరు బాధ్యత తీసుకుంటారంటే మీడియం టర్మ్ షెడ్యూలర్ తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ. మీడియం టర్మ్ షెడ్యూలర్ దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాసెస్ రెడీగా ఉన్న ప్రాసెస్ లో నుంచి ఏదైనా సస్పెండ్ అవుతుంది, దాన్ని సస్పెండ్ క్యూలో పెట్టేదానికి అది మీడియం టర్మ్ షెడ్యూలర్. రైట్,
స్కెడ్యూలర్. ఇక్కడ మాట్లాడుకునే కాంపోనెంట్ పేరు ఏంటమ్మా? స్కెడ్యూలర్. అవి ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాల స్కెడ్యూలర్స్ ఉన్నాయి. ఏంటి? లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్, మీడియం టర్మ్ స్కెడ్యూలర్, షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్. ఈ డయాగ్రామ్ మీకు అర్థమైందా? ఏంటి? జాబ్ క్యూ అనేది ఎక్కడ ఉంటుంది? సెకండరీ స్టోరేజ్ ఉంటుంది. సెకండ్ స్టోర్ లో ఉన్న ప్రాసెస్ ని ర్యామ్ లోకి పంపిస్తాము. ఆ ప్రాసెస్ ఏ స్టేట్ వస్తుంది? న్యూ స్టేట్ వస్తుంది. రెడీలో ఉన్న ప్రాసెస్ ఏంటి? P1, P2, P3 అనే ప్రాసెస్ ఉంది. P1, P2, P3 అనే ప్రాసెస్ ఏం చేసింది? ఇక్కడ చూడండి, లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్ ఏం గోల్ చేస్తుంది? అన్ని ప్రాసెస్ ను రెడీ క్యూలోకి షెడ్యూల్ చేస్తుంది. ఇప్పుడు P1, P2, P3 లో అదే షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్ ఏం చేస్తుంది? ఆ రెడీ క్యూ, ఇది రెడీ క్యూ అమ్మ. 1 minute, ఇది రెడీ క్యూ. ఇది రెడీ క్యూ అనుకో, లేకపోతే ప్రైమరీ మెమరీ అని ఏదైనా. రెడీ క్యూ అనేది ఎక్కడ ఉంటుంది? మళ్ళీ మెమరీలోనే ఉంటుంది. రైట్? ఈ రెడీ క్యూలో నుంచి ఏమైనా షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్ అది షెడ్యూల్ చేసింది CPU రన్నింగ్ కి. దానికి ఏమీ లేదనుకోండి, హ్యాపీగా టెర్మినేట్ అవుతుంది. లేని పక్షంలో ఐఓ ఆపరేషన్ ఈవెంట్ జనరేట్ అయితే మళ్ళీ వచ్చి రెడీ క్యూలోకి వస్తుంది. లేదు డైరెక్ట్ గా రెడీ క్యూలో నుంచి ప్రాసెస్ సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఆ డయాగ్రామ్ లో చూసుకుంటారు. రన్నింగ్ లో నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? రెడీ క్యూలో నుంచి సస్పెండ్ వెయిట్, సస్పెండ్ బ్లాక్ అని చూసాం, దాంట్లోకి వెళ్తుంది. ఎందుకని? ఇంప్రూవింగ్ ది పెర్ఫార్మెన్స్ కోసం ప్రాసెస్ కి ఏదన్నా ఉంది, ఒక రిసోర్సెస్ కావాల్సి వచ్చింది, అది రెడీ క్యూలో వచ్చేప్పటికి Q2 అనే రిసోర్స్ హ్యాండిల్ చేసింది. ఇది రన్నింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఉపయోగం లేదు కదా, అందుకని ఏం చేస్తుందంటే మీడియం టర్మ్ స్కెడ్యూలర్ దాన్ని సస్పెండ్ చేసి ఉంటుంది అనమాట. అంటిల్ ఆ రిసోర్స్ రిలీజ్ అయ్యేవారు అది పెర్ఫార్మెన్స్ కోసం సస్పెండ్ చేస్తారు అన్నమాట ప్రాసెస్. ఈ డయాగ్రామ్ వేసుకున్నామా ఫాస్ట్ గా? ఒకసారి లాంగ్ టర్మ్ స్కెడ్యూలింగ్, షార్ట్ టర్మ్ స్కెడ్యూలింగ్, మీడియం టర్మ్ స్కెడ్యూలింగ్ గురించి డయాగ్రామ్ వేసుకుంటే చెప్తాను. లాంగ్ టర్మ్ స్కెడ్యూలింగ్ అంటే ఏంటమ్మా? జాబ్ స్కెడ్యూలింగ్. దాన్ని ఏమంటారు? జాబ్ స్కెడ్యూలర్. లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్ ఏమంటారు? జాబ్ స్కెడ్యూలర్. ఇట్ కంట్రోల్, రాసుకో లాంగ్ టర్మ్ స్కెడ్యూల్ గురించి. ఇట్ కంట్రోల్ degree of multi-programming. It controls degree of multi-programming. Loading new processes into the memory, for execution. Yes, చెప్పండి. ఇక్కడ ఏంటి? ఇక్కడ లాంగ్ టర్మ్ స్కెడ్యూల్ ఏం చేస్తుంది? దీని పర్పస్ ఏంటమ్మా? జాబ్ క్యూలో ఉన్న ప్రాసెస్ ను రెడీ క్యూలోకి స్కెడ్యూల్ చేస్తుంది. దాన్ని అక్కడ రాసాం ఏమని? ఇట్ scheduling degree of multi-programming, controls the degree of multi-programming, loading new process into the main memory for execution. Right? Tarvata short term scheduler, దీన్ని బ్రాకెట్ లో CPU scheduler. లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్ ఏమంటారు? జాబ్ స్కెడ్యూలర్ అంటారు. ఎందుకంటే అవి జాబ్ క్యూలో నుంచి రెడీ క్యూలోకి పెడుతుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్ ఇంకొక పేరేంటి? CPU స్కెడ్యూలర్. రైట్? దాని గురించి సెలెక్టింగ్ ది రెడీ స్టేట్ ప్రాసెస్. సెలెక్టింగ్ ఏదైనా సెలెక్ట్స్ ది రెడీ స్టేట్ ప్రాసెస్ టు రన్నింగ్ స్టేట్. దాని ఆర్ selects a process from ready state to execute.
execute. Select a process from ready state to execute and allocate the CPU. And allocate the CPU. And allocate the CPU. తర్వాత మీడియం టర్మ్ స్కెడ్యూలర్, అది ఎక్కడ ఉందమ్మా మీడియం టర్మ్ స్కెడ్యూలర్? పైన సస్పెండ్ దగ్గర ఉంది, రైట్. decides for suspension and resuming. Decides for suspension and resuming. And removes process from memory. Removes the process from memory, thus reduces the degree of multiprogramming and sometimes later it is reintroduced into the memory. ఒక్కసారి చూడమ్మా. సెకండ్ యూనిట్ ఏంటిదా? ప్రాసెస్ స్కెడ్యూలింగ్, ప్రాసెస్ మేనేజ్మెంట్. సెకండ్ యూనిట్ ఏంటి? మనం ఓఎస్ లో స్టార్ట్ చేసింది. మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక టాపిక్ చెప్తున్న పార్ట్ దానికి ఇంటర్లింక్ చేస్తున్నాను. ప్రాసెస్ మేనేజ్మెంట్. ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇస్ గ్రేటర్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ప్రాసెస్ అంటే ఏంటి? సిపియూలో అన్నా పీసీ కానీ నువ్వేం చేసినా నువ్వు ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రాము ప్రాసెస్ కింద మారదు. ఒకసారి పిచ్చుకుని తోలొస్తుంది అన్న. ఇది బాగా సౌండ్ చేస్తాను. రైట్, అది ఒకసారి చూడమ్మా. మనకేం చెప్పాము? ఒక క్లియర్ ఐడియా వచ్చేయాలి ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే. నేను సిస్టంలో కానీ సిపియూలో కానీ డెస్క్టాప్లో కానీ నేను ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాను. అప్లికేషన్స్ ఇంటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రాసెస్. ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది? యాక్టర్ ఎవరు అక్కడ చేసే యాక్టర్ సిపియూ. ఈ ప్రాసెస్లన్నీ ఎక్కడ ఉంటాయి? రెడిక్యూలో ఉంటాయి అనేది ఒక బేసిక్ ఓవరాల్ ఐడియా. దాన్ని ఇప్పుడు మనం 1 by 1 వెళ్తున్నాం. ఏం చూసాము? తర్వాత ప్రాసెస్ ర్యామ్ లో ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ ర్యామ్ లో ఉన్నప్పుడు 4 ప్లేసెస్ ఉంటుంది దానికి. ఆ ప్రాసెస్ కావాల్సింది ఏంటిది? కోడ్ సెక్షన్, డేటా సెక్షన్, కీప్ సెక్షన్, స్టాక్ సెక్షన్ అని మాట్లాడుతుంది. ఏంటిది? ఇది ప్రాసెస్ మెయిన్ మెమరీలో ఎలా ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ అవుతుందంటే అదే కదా, దానికి కోడ్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ సంబంధించిన కోడ్ సెక్షన్ లోకి వెళ్ళాలి. దానికి సంబంధించిన గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ డేటా సెక్షన్ లోకి వెళ్ళాలి. తర్వాత స్టాక్ డైనమిక్ మెమరీ అలొకేషన్స్ ఏమైనా ఉంటే స్టాక్ లోకి వెళ్తుంది, కీప్ లోకి వెళ్తుంది. తర్వాత అట్లా ఇప్పుడు స్టాక్ లో ఏంటంటే ఎక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది, దాని రిటర్న్ వాల్యూస్ ఏంటి, రిటర్న్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి దానికి ప్రాసెస్ ర్యామ్ లో ఉంటాయి. రైట్. తర్వాత ఏం చేసుకున్నాం మనం? ఒక ప్రాసెస్ కి స్టేట్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకున్నాం. తర్వాత ఏం చేసాము దాంట్లో? తర్వాత దాంట్లో క్యూస్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకున్నాం. ఈ ఫిగర్ కూడా మీకు చెప్పేది ఏంటిది? ఏ క్యూ, జాబ్ క్యూ, రెడీ క్యూ అనేది మెయిన్ క్యూస్. ఇంకా దీంతో పాటు డివైస్ క్యూ అనేది మనకి ఈవెంట్ క్యూస్ అనేది ఉన్నాయి. మెయిన్ క్యూస్ మనం మాట్లాడుకుంటే జాబ్ క్యూ, రెడీ క్యూ అని అంటున్నాం. జాబ్ క్యూ అంటే ఏంటి? సిస్టమ్ ఇనిషియేట్ అయిన ఆల్ ప్రాసెస్. బట్ రెడీ క్యూ అంటే ఏంటి? సిపియూ ఎగ్జిక్యూట్ అవడానికి రెడీగా ఉన్న కొన్ని ప్రాసెస్లు మాత్రం రెడీ క్యూలోకి వెళ్తాయి. అన్ని ప్రాసెస్లు వెళ్ళవు. అన్ని ప్రాసెస్లు ఎక్కడ ఉంటాయి? జాబ్ క్యూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతుంది. లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంప్రూవ్స్ ది డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఏ ప్రాసెస్ ని స్కెడ్యూల్ చేస్తుంది అనమాట. జాబ్ క్యూలో ఉన్న ప్రాసెస్ రెడీ క్యూలోకి స్కెడ్యూల్, ఈ ప్రాసెస్ వెళ్ళు అనేది స్కెడ్యూల్ చేస్తుంది లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్. అది ప్రాసెస్ లోకి రెడీ క్యూలోకి వెళ్తుంది. P1, P2, P3 అనేది. అక్కడ షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్ దాని గోల్ ఉంటుంది. దాని గోల్ ఏంటిది? ఈ రెడీ క్యూలో ఉన్న ప్రాసెస్ని దేనికి సిపియూ రన్నింగ్ ఇద్దాము, దేనికి రన్ చేపిద్దాం అనేది మాట్లాడుతుంది షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్. ఆ రన్ అయ్యే ప్రాసెస్ ఏమి ఐఓ ఈవెంట్ కానీ లేకపోతే ఐఓ ఆపరేషన్ ఈవెంట్ కానీ రాలేదనుకోండి, సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయి టెర్మినేట్ అయిపోద్ది. లేదని ఏదైనా ప్రాసెస్
కానీ ఐఓ ఆపరేషన్ కానీ వీటికి కనుక కావాల్సి వచ్చింది అనుకోండి, వాటి కోసం బ్లాక్ ఆర్ వెయిట్ స్టేట్లోకి వచ్చి మళ్ళీ రెడీ క్యూలోకి వెళ్తాం. రైట్, అట్లాగే ఇక్కడ మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా ఒక ప్రాసెస్ డివైజ్ కావాల్సి వచ్చింది, ఇది అనవసరంగా రన్నింగ్ స్టేట్కి వెళ్ళినా దానికి దొరకదు, అలాంటప్పుడు ఏం చేస్తుందంటే సస్పెండ్ చేస్తుంది అనమాట. మీడియం టర్మ్ షెడ్యూలర్ సస్పెండ్ చేస్తారు. అది ఎందుకంటే సస్పెన్షన్ చేసేది టు ఇంప్రూవ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది సిస్టమ్, ఇంప్రూవ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. రైట్, ఇప్పుడు నేను ఇంకొక టర్మ్ వాడుతున్నాను ఇక్కడ, షెడ్యూలర్ అంటున్నా, డిస్పాచర్ అంటున్నాను. డిస్పాచర్ షెడ్యూలర్ రెండుకి డిఫరెన్స్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వైవా ఆర్ ఎనీ జాబ్ క్వశ్చన్. షెడ్యూలర్ కి జాబ్, డిస్పాచర్ వర్డ్స్ ఏదో ఉంది. షెడ్యూలర్ అంటే ఎవరు? షెడ్యూల్ చేసేవారు. ఈ టైంకి ఎక్కడికి వెళ్ళి ఈ టైంకి ఎక్కడికి వెళ్ళారని. డిస్పాచర్ అది దాన్ని పరిగట్టుకుని తీసుకొచ్చేది. ఇప్పుడు మనకి ఈ పోస్టల్ సర్వీస్ తీసుకున్నారు అనుకోండి, లెటర్ ఒక దగ్గర నుంచి ఒక ట్రాన్స్ఫర్ అవుతుంది, షెడ్యూల్ చేస్తుంది. ఇది సీతారాంపురం వెళ్ళాలి, లేకపోతే ఇది ఏలూరు వెళ్ళాలి, ఇది ఒట్లూరు వెళ్ళాలి, అది షెడ్యూలర్. డిస్పాచర్ ఎవరు? ఇక్కడ పోస్ట్ మ్యాన్. అంటే ఎగ్జాక్ట్ గా ఆ ప్రాసెస్ పట్టుకుని దానికి ఇచ్చేది. నౌ వి విల్ సీ ది డిఫరెన్స్ బిట్వీన్ ది షెడ్యూలర్ అండ్ డిస్పాచర్. చూద్దాం అమ్మా. ఈ ఫిగర్ వేసుకున్నారా? ఒకసారి క్లోజ్ చేయనా? రైట్, షెడ్యూలర్ అండ్ డిస్పాచర్. డిఫరెన్స్ బిట్వీన్ చూడండి, ఏ చిన్న కాన్సెప్ట్ కూడా వదలట్లేదు. మీరు మీ చాయిస్ అనేది. దీని తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందమ్మా, అది ప్రాబ్లం ఓరియంటెడ్, అది ఎవరు మిస్ అవుతుంది. రైట్, ఇంకెవరు మీ ఫ్రెండ్స్ మిస్ అయితే వాళ్ళని కూడా కాల్ చేయండి. జస్ట్ ఈ థియరీ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అసలు ఆల్గరిథమ్స్ లోకి వెళ్తాం. గ్యారంటీ క్వశ్చన్. రైట్, ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్పాచర్ అండ్ షెడ్యూలర్. డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్పాచర్ అండ్ షెడ్యూలర్. రైట్, ఏంటమ్మా డిస్పాచర్ అండ్ షెడ్యూలర్ లో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ది షెడ్యూలర్ సెలెక్ట్ ఏ ప్రాసెస్ from a list of process by applying some process scheduling algorithm. Dear sir, roll number 58 అనే అమ్మాయో అబ్బాయి కెమెరా ఆన్ చేశారు, ఒకసారి చూడండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? డిస్టర్బ్ చేయడానికా లేకపోతే ఏంటి అనేది ఒకసారి నోట్ చేసుకోండి. 58. రైట్, డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్పాచర్ అండ్ షెడ్యూలర్ అని చూడమ్మా. ఏమని చెప్పారు? షెడ్యూలర్ అనేది జస్ట్ షెడ్యూల్. ది షెడ్యూలర్ సెలెక్ట్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ బై అప్లయింగ్ సమ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. ఆన్ ది అదర్ హ్యాండ్, ది డిస్పాచర్ ట్రాన్స్ఫర్ ది ప్రాసెస్ సెలెక్టెడ్ బై ది షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. సో ఇక్కడ చూడండి, షెడ్యూలర్ డిస్పాచర్ అని రెండు ఉన్నాయి. దేని ఫాలో అవుతుంది చెప్పండి? షెడ్యూలర్ షెడ్యూల్ చేస్తేనే డిస్పాచర్ దాన్ని స్టేట్ మారుతుంది. సో ఇక్కడ ఎవరెవరి మీద డిపెండ్ అవుతున్నారు? షెడ్యూలర్ అనేది ఎవరు? ఇండిపెండెంట్. డిస్పాచర్ ఎవరు? డిపెండెంట్. ఆన్ హూ? షెడ్యూలర్ మీద. షెడ్యూలర్ డ్యూటీ ఏంటి? అది చాలా, ఇప్పుడు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ తీసుకున్నాం అనుకోండి, దాని ప్రాసెస్ ఏంటి? జాబ్ క్యూలో ఉన్నట్లో నుంచి ఒక్కొక్క ప్రాసెస్, ఇది రెడీకి వెళ్ళు, నువ్వు రెడీ స్టేట్కి వెళ్ళు, రెడీ క్యూకి వెళ్ళు అని ఆ ప్రాసెస్ సెలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ డిస్పాచర్ ఏం చేస్తుంది? ఆ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఇందాక జాబ్ క్యూలో ఉంది అంటే అది అక్కడ మామూలు స్టేట్ లో ఉంది, దాన్ని తీసుకొచ్చి రెడీ క్యూ పెడుతుందంటే ఏమవుతుంది? స్టేట్ చేంజ్ చేపిస్తుంది. అది ఏ స్టేట్ నుంచి న్యూ స్టేట్ కి మార్చింది, ఆ ప్రీవియస్ ఉన్న సెకండ్ మెమరీ నుంచి న్యూ స్టేట్ కి మార్చింది. తర్వాత రెండో పాయింట్ చూడండి, ది షెడ్యూలర్ వర్క్స్ ఇండిపెండెంట్లీ. ఇందాక మనం మాట్లాడుతుంది వైల్ ది డిస్పాచర్ హ్యాస్ టు డిపెండెంట్ ఆన్ ది షెడ్యూలర్. రైట్, మూడోది, ఫర్ సెలెక్టింగ్ ఏ ప్రాసెస్ ది షెడ్యూలర్ యూజెస్ సమ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ FCFS, రౌండ్ రాబిన్, SJP, బట్ డిస్పాచర్ డస్ నాట్ యూజ్ ఎనీ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నా కదా, దాంట్లో FCFS అని, రౌండ్ రాబిన్ అని, SJF అని ఇవన్నీ ఉన్నాయి. అవి ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం 1 by 1 చూద్దాం. ఇప్పుడు ఈ షెడ్యూలర్ మాత్రం ఆ అల్గారిథమ్స్ ఫాలో అవుతుంది. డిస్పాచర్ అలాంటిది దానికి ఏం అల్గారిథమ్స్ ఏం లేదు. షెడ్యూలర్ ఏం చెప్తే అది చేస్తుంది. రైట్, ది ఓన్లీ డ్యూటీ ఆఫ్ ది షెడ్యూలర్ ఈజ్ టు సెలెక్ట్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రాసెస్. ది ఓన్లీ డ్యూటీ ఆఫ్ ఏ షెడ్యూలర్ ఈజ్ టు సెలెక్ట్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రాసెస్. బట్ apart
From transferring a process from one state to another, dispatcher can also use it for switching to user mode. మనం అనుకున్నాం కదా, యూజర్ మోడ్ టు కెర్నల్ టు మోడ్ నుండి దాన్ని డిస్పాచర్ అనేది డిస్పాచర్ డ్యూటీస్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది ఒకసారి హై లెవెల్లో రాసుకోండమ్మా. ఇది హై లెవెల్లో ఒకసారి రాసుకోండి డిస్పాచర్ కి షెడ్యూలింగ్ కి. రాసుకోండి. డిస్పాచర్ గురించి ఇంకా డెప్త్ చెప్తాను. ఇది అయిపోగానే షెడ్యూలింగ్ అలా కదా ఫస్ట్ అలా స్టార్ట్ చేద్దాం. ఒకసారి చదవండి, లేకపోతే ఈ స్క్రీన్ ఒకసారి చదివి మన డౌట్ ఉంటే అడగండి. రైట్, డిస్పాచర్ గురించి రాయండి అమ్మా. డిస్పాచర్ డస్ context switching. Dispatcher does context switching. Context అంటే ఏంటమ్మా? కంటెక్స్ట్ అంటే ఏంటి? కంటెంట్స్ ఆఫ్ పీసీబీ. కంటెక్స్ట్ అంటే ఏంటి? నేను చెప్తున్నా కంటెక్స్ట్ స్విచ్చింగ్ చేస్తున్నాను అని చెప్తున్నా. కంటెక్స్ట్ స్విచ్చింగ్ లో కంటెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కంటెంట్స్ ఆఫ్ పీసీబీ. పీసీబీ అంటే ఏంటి? ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. రైట్, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ లేదా టాస్క్ కంట్రోల్ బ్లాక్ లేదా ప్రాసెస్ డిస్క్రిప్టర్ అని మనం చదువుకున్నాం. దాంట్లో అట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. రైట్, తర్వాత కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటి చూద్దాం. రైట్, నేను అడిగితే చెప్పాలి ఇది రాసింది, ఎందుకంటే ఇంపార్టెంట్ టెక్నాలజీ కాబట్టి రాసిస్తున్నాను. మళ్ళీ ఎవరు అడిగితే వాళ్ళు ఓపెన్ చేసి చదివి చెప్పాలి. Removing the currently running process. Unloading the PCB of primitive process. Loading the PCB of primitive process onto the running state is called context switching. అంటే ఏంటమ్మా? తిరిగే రన్నింగ్ లో ఉన్న ప్రాసెస్ ని బయటికి తీయటం, మళ్ళీ వేరే రెడీ స్టేట్ ఉన్న ప్రాసెస్ ని మళ్ళీ లోడ్ చేయటం, ఒక ప్రాసెస్ ని బయట తీయటం, ఒక ప్రాసెస్ ని పెట్టడం. దీన్ని ఏమంటారు? కంటెక్స్ట్ స్విచ్చింగ్. దీని ఎవరి డ్యూటీ? డిస్పాచర్ డ్యూటీ. డిస్పాచర్ ఏం చేస్తుంది? కంటెక్స్ట్ స్విచ్చింగ్. కంటెక్స్ట్ అంటే ఏంటి మార్చుద్ది? పీసీబీ యొక్క కంటెంట్స్ ఆఫ్ పీసీబీ యొక్క థింగ్స్ ని మార్చుద్ది. రైట్, దిస్ ఇస్ ఆల్ స్టోరీ అబౌట్ డిస్పాచర్, షెడ్యూలర్, క్యూస్, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. రైట్, ఇప్పుడు అసలు స్టార్ట్ చేస్తామమ్మా. ఇంతవరకు నాకు ఒక్కసారి సెకండ్ యూనిట్ గురించి ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరు ఎలాబరేట్ చేస్తారో టేక్ యువర్ ఇనిషియేషన్. చెప్పండి. రోల్ నెంబర్ 91. Yes sir. రోల్ యా. Yes sir. నీకు సెకండ్ యూనిట్ ఏమర్థమైందో ఒక్కసారి చెప్పమ్మా. ప్రాసెస్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మెయిన్లీ ప్రాసెస్ గురించి, ప్రోగ్రామ్ గురించి సార్. అంటే ప్రోగ్రామ్ ప్రాసెస్ గురించి చెప్పారు సార్ ఫస్ట్. తర్వాత సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ ని ప్రాసెస్ మార్చుతారు. మనం ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ప్రాసెస్ మారి మెయిన్ మెమరీ ర్యామ్ కింద. తర్వాత ప్రాసెస్ మెయిన్ మెమరీలో ఎలా జరుగుతుంది చెప్పారు. నెక్స్ట్ డేటా హీప్, స్టాక్,
కెర్నల్ స్పేస్ అలా స్టోర్ తర్వాత ప్రాసెస్ స్టేట్ కెర్నల్ స్టేట్ ఎందుకయ్యా? కెర్నల్ స్టేట్ ఎందుకు? కెర్నల్ స్పేస్ సిస్టమ్ కాల్స్ ఎగ్జిక్యూట్ అవడానికి. అర్థమైందా? సార్ సిస్టమ్ కాల్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు జస్ట్ ప్రింట్ అని రాస్తావు. ప్రింట్ అనేది ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ లో ఒక స్టేట్మెంట్. కానీ అది దానికి వేకప్ చేయడానికి అది ఏం చేయాలి? రైట్ అనే సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సిస్టమ్ కాల్ యొక్క టైప్స్ కూడా మనం చూసాం, రైట్? ఆ కెర్నల్ మోడ్ లో కంపల్సరీ అంటే ప్రివిలేజ్ మోడ్, అది ఆ ప్రివిలేజ్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఎగ్జిక్యూట్ కావాలి. నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ స్టేట్స్ గురించి చెప్పారు సార్. న్యూ స్టేట్, ఓకే, స్టేట్, వెయిటింగ్ స్టేట్, టెర్మినేషన్ అలా. ఓకే, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ పీసీబీ గురించి చెప్పారు సార్. ఓకే. ఎందుకంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఎందుకమ్మా? ఇట్ స్టోర్స్ ద డేటా, ఇట్ ఈస్ ఎ డేటా స్ట్రక్చర్ సార్. ఇట్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాసెస్. ఎందుకని? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ తో మీరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అందుకే మీ టాస్క్ మేనేజర్ కూడా ఓపెన్ చేసి చూపించారు దాంట్లో ఎన్ని ప్రాసెస్ ఉంటాయని. మీకు కనపడే ప్రాసెస్లు కాదు, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కూడా చాలా నడుస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కూడా చాలా అవసరం. వీటన్నిటిని డిఫరెన్షియేషన్ చేయాలి అంటే కంపల్సరీ ఏంటంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ కావాలి. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ నువ్వు ఏం చేస్తామంటే డీటెయిల్స్ అబౌట్ ఏ పర్టికులర్ ప్రాసెస్, ఆ డీటెయిల్స్ పిఐడి అని, ప్రాసెస్ ఐడి అని, ప్రాసెస్ దాని యొక్క అట్రిబ్యూట్స్ మొత్తం పెడతాం అనమాట. దాంట్లో ఒక ప్రోగ్రామ్ కౌంటర్ అనే కాంపోనెంట్ ఉంది. అది ఏం చేస్తుంది? దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా? ఇట్ స్పెసిఫైస్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ సార్. ఎక్సలెంట్. అంటే ఏంటి? అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏది ఎగ్జిక్యూట్ అవబోతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది సార్. ఎందుకు అవసరం చెప్పాలా? ఎందుకు పెట్టుకుంటాడు డిజైన్ చేసినప్పుడు? ఆ డిజైన్ చేసిన కూడా హ్యూమన్ బీయింగే కదా. ఎందుకు పెట్టుకుంటాడు ఆ ప్రోగ్రామ్ కౌంటర్ అని? ఎందుకంటే పీసీబీ అనేది ప్రిమిటివ్, ఒక ప్రాసెస్ కంప్లీట్ గా అవ్వదు, అది మధ్యలో పోతే మళ్ళీ వస్తుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మధ్యలో ఏదన్నా వెళ్ళిపోయి వచ్చింది అనుకోండి, ఆ ప్రాసెస్ మధ్యలో బ్రేక్ అయినప్పుడు ఏ స్టేట్ లో ఉందో దాని డీటెయిల్స్ ఏంటి, దాని రిజిస్టర్ ఏంటి, దాని వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి కదా. మళ్ళీ రెజ్యూమ్ మళ్ళీ దాని టైం వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అందుకోసం స్టోర్ చేయడానికి మనకి ఆ ప్రోగ్రామ్ కౌంటర్ అనమాట. ఏ ఇన్స్ట్రక్షన్ వరకు ఎగ్జిక్యూట్ చేసాము, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వాలని డిస్కషన్ ప్రోగ్రామ్ కౌంటర్. నెక్స్ట్ నాన్న. తర్వాత దాంట్లో చెప్పారు సార్, అది ప్రాసెస్ ఐడి అని, ప్రోగ్రామ్ కౌంటర్ అని, ప్రాసెస్ ప్రయారిటీ అని, ఓకే, జనరల్ పర్పస్ రిజిస్టర్, ప్రాసెస్ షెడ్యూలింగ్ గురించి చెప్పారు సార్. ప్రాసెస్ షెడ్యూలింగ్ అంటే ప్యారలల్ వర్కింగ్ ఆఫ్ ప్రాసెస్ త్రూ కంటెక్స్ట్ స్విచింగ్ సార్. ఓకే. మామూలుగా నువ్వు నీకు ఏమర్థమైంది అది చెప్పు. ప్రాసెస్ షెడ్యూలింగ్ ఎందుకు చేసుకోవాలి? అసలు యాక్టర్ ఎవరో, చేయాల్సింది ఎవరో, ప్రాసెస్ చేయాల్సింది ఎవరో, మొత్తం హోల్ అండ్ సోల్ యాక్టర్ ఎవరు చేస్తారు ప్రాసెస్? సిపియు ప్రాసెసర్. అది చెయ్యాలి అంటే ఇక్కడ ఏమో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంది. నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఏం చేస్తావు? రెడీ స్టేట్ లోకి అన్ని ప్రాసెస్ నీకేం చెప్పే ఫైనల్ గా సిపియులో మాత్రం ఒకే ఒక్క ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మనకి ఇల్యూషన్ కనపడుతుంది, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టుంటాయి, కానీ అది నిజం కాదు. ఆల్వేస్ సిపియులో ఒకటే ప్రాసెస్ అన్నది. కానీ రెడీలో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఏ ప్రాసెస్ ఇవ్వాలి, ఏ ప్రాసెస్ మళ్ళీ ఎట్లా తీసుకోవాలి, ఎన్నిటి గురించి మాట్లాడేదే ప్రాసెస్ షెడ్యూలింగ్, రైట్? దాంట్లో వచ్చిన ఇంకా డెప్త్ వెళ్ళాం. నిన్న ఇవాళ ఇంకేం చెప్తున్నాం? ప్రాసెస్ షెడ్యూలర్ లో జాబ్ క్యూ, రెడీ క్యూ గురించి చెప్పారు సార్. ఎక్సలెంట్. జాబ్ క్యూలో అన్ని ప్రాసెస్ సెకండరీ మెమరీలో అన్ని ఒకే చోట ఉంటాయి సార్. అన్ని నువ్వు ఎప్పుడైతే పీసీ ఓపెన్ చేసి, డెస్క్టాప్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి, ఏం అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే అన్ని ప్రాసెస్ వెళ్ళి జాబ్ క్యూలో ఉంటాయి. అది ఎక్కడ ఉంటుంది? జాబ్ క్యూ సెకండరీ స్టోరేజ్ లో ఉంటుంది. తర్వాత రెడీ క్యూ సార్. రెడీ క్యూ అన్ని ప్రాసెస్ ని రెడీ స్టేట్ లో, వెయిటింగ్ స్టేట్ లో పెట్టదు సార్ మెయిన్ మెమరీలో. రైట్. తర్వాత బ్లాక్డ్ క్యూస్ గురించి చెప్పారు, డివైస్ క్యూ, ఈవెంట్ క్యూ అని. రైట్ అన్న. ఈ తర్వాత ప్రాసెస్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం ఇవాళ లాంగ్ టర్మ్ షెడ్యూలర్, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ గురించి, మిడిల్ టర్మ్ షెడ్యూలర్ గురించి చెప్పారు సార్. ఓకే. దాంతో పాటు ఇంకో కాంపోనెంట్ చెప్పేది డిస్పాచర్. ఇవన్నీ చూడండి అయ్యా, ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీదే ఉన్నాయి. అప్పుడే నేను చెప్పగలిగినందుకు మీరు అనగలిగినందుకు హ్యాపీ, రైట్? ఇది ఎందుకంటే చాలా బాగా ఉపయోగపడుతుంది సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. డిస్పాచర్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద వే హౌ టు డీల్ విత్ ది ప్రాసెస్
management. Now, next foremost important topic is CPU scheduler. CPU scheduler. Right. I will take a new page. రైట్ కదా. తర్వాత తమ టాపిక్ ఏంటన్నా CPU scheduling algorithms. CPU scheduling algorithms. ఎక్కడికెళ్ళినా ప్రాసెస్ మేనేజ్మెంట్ అనగానే వీటిని స్ట్రైక్ అయ్యే క్వశ్చన్ ఇది. CPU scheduling algorithms. ఓకే, పేర్లు తర్వాత చూద్దాము. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ఒక మీరు వింటారు అంటే దాంట్లో టైటిల్స్ చెప్తున్నాను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని, తర్వాత షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అని, తర్వాత షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అని, తర్వాత రౌండ్ రాబిన్ అని, రైట్, ప్రయారిటీ బేస్డ్ షెడ్యూలింగ్ అని చాలా రకాలుగా ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ చాలా దగ్గర వింటాం మనం. ఎవరు ముందు వస్తే వాళ్ళకే అని, ఎవరు ముందు వస్తే వాళ్ళకే, దాన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాం. అసలు ఈ CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ డిజైన్ చేసేటప్పుడు డిజైనింగ్ ఉంటారు కదా, అతను ఎందుకు ఇంటెన్షన్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి అని అనుకుంటే, ఎందుకోసం డిజైన్ చేయాల్సి వచ్చింది అనుకుంటే, మీకు ఏం చెప్పానన్నా, ఈ టెక్నిక్ ఆఫ్ యాక్టర్ ఎవరు ప్రాసెసర్ మట్టికి ఖాళీగా ఉండొద్దు. ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ కూడా అసలు ఇంత కూడా ఖాళీగా ఉండకూడదు. ఆ ఆబ్జెక్టివ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ అల్గారిథమ్స్ డిజైన్ చేసి, ఈ అల్గారిథమ్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఒకటి కనబెడతాడు, తర్వాత దాంట్లో లోడ్ పట్టించి నెక్స్ట్ అల్గారిథమ్స్ వస్తుంది, దాంట్లో లోడ్ పట్టించి చివరికి వచ్చేప్పటికి ఆప్టిమైజింగ్ అల్గారిథం. అసలు ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి అనుకుంటే, ఫస్ట్ వన్ మ్యాక్సిమైజింగ్ ది CPU యూటిలిటీ. మ్యాక్సిమైజింగ్ ది ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, ఇక్కడ ఆబ్జెక్టివ్ రాస్తున్నాం చూడండి, మ్యాక్సిమైజింగ్ ది CPU యూటిలిటీ. Maximizing the CPU utility. తర్వాత ఇది మ్యాక్సిమైజ్ చేస్తే దాన్ని మినిమైజ్ చేయాల్సింది ఏంటమ్మా, మినిమైజింగ్ ది వెయిటింగ్ ఆర్ రెస్పాన్స్ టైం. వెయిటింగ్ ఆర్ రెస్పాన్స్ టైం. రెస్పాన్స్ టైం ఏంటమ్మా, ఈ రెండు ఆబ్జెక్టివ్స్. మినిమైజింగ్ ది వెయిటింగ్ ఆర్ రెస్పాన్స్ టైము, తర్వాత ఇంకోటి షెడ్యూలర్ షుడ్ బి ఫెయిర్. రైట్, ఈ మూడు ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ యొక్క డిజైన్ ఏంటమ్మా, మ్యాక్సిమైజ్ CPU యూటిలిటీని మ్యాక్సిమైజ్ చేయాలి, వెయిటింగ్ ఆ రెస్పాన్స్ టైం మినిమైజ్ చేయాలి, షెడ్యూలర్ షుడ్ బి ఫెయిర్. రైట్, దీంట్లో ఒక్కసారి ప్యారల్ గా నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇంపార్టెంట్ టైమింగ్స్ చెప్తున్నాను. దీంట్లో ఏ ప్రాసెస్ కైనా ఒక ప్రాసెస్ ఉంది అనుకుంటే, ఇది ఒక ప్రాసెస్ అనుకుంటే దాని టైమింగ్స్ చెప్తున్నాను. ఆ టైమింగ్స్ చాలా అలర్ట్ గా ఉండాలి. ఇక్కడి నుంచి మీరు ప్రాసెస్ తీసుకున్నారు అనుకోండి, ఆ ప్రాసెస్ కి ఏమేమి టైమ్స్ ఉంటాయో నేను చెప్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వన్ అరైవల్ టైం, దాని బ్రాకెట్ లో 80. అరైవల్ టైం, రైట్, అంటే ఏంటి, రెడీ క్యూ నుంచి ప్రాసెసర్ కి, గుర్తుపెట్టుకోండి, అరైవల్ టైం అంటే అరైవల్ సబ్మిషన్ టైం అని. అరైవల్ టైం అంటే ఏంటి, ప్రాసెసర్ కి సబ్మిషన్ టైం అని. తర్వాత బాస్ట్ టైం BT. ఇవి ఇంపార్టెంట్ అమ్మా. ప్రాబ్లమేటిక్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది దీంట్లో. ఈ నోటేషన్స్ లో వేస్తాడు మీకు.
ప్రతి ప్రాసెస్ కి ఏముంటాయి? ప్రాసెస్ సిపియూకి వెళ్ళినప్పుడు ఏముంటాయి? అరైవల్ టైం, బర్స్ట్ టైం, తర్వాత వెయిటింగ్ టైం, వెయిటింగ్ టైం, వెయిటింగ్ టైం, తర్వాత రెస్పాన్స్ టైం, రెస్పాన్స్ టైం, రెస్పాన్స్ టైం, తర్వాత కంప్లీషన్ టైం, కంప్లీషన్ టైం, తర్వాత టర్న్ అరౌండ్ టైం. ఇది ఇంపార్టెంట్. టర్న్ అరౌండ్ టైం, టర్న్ అరౌండ్ టైం. రైట్, ఒకసారి మీరు నోట్ చేసుకోండమ్మా. ఏమేమి ఉన్నాయి? అరైవల్ టైం, బర్స్ట్ టైం, వెయిటింగ్ టైం, కంప్లీషన్ టైం, రెస్పాన్స్ టైం, టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైం ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ప్రాసెస్ చూపిస్తా. ఎవరిది వెయిటింగ్ లో ఉన్నారు ఇక్కడ? రోల్ నెంబర్ 27 మ్యూట్, రోల్ నెంబర్ 85 మ్యూట్. రైట్, ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రాసెస్ ఇట్లా ఉంది. టైం లైన్ అనుకోండి, ఒక ప్రాసెస్ యొక్క టైం లైన్. ఇదేంటమ్మా? ఫస్ట్ ఏంటన్నా అరైవల్ టైం. సిపియూకి ఎప్పుడు వచ్చింది? అరైవల్ టైం. ప్రాసెస్కి సిపియూకి ఎప్పుడు అలర్ట్ అయింది? తర్వాత అది ఏం చేస్తాము? ఫస్ట్ వెయిటింగ్ టైం, వెయిటింగ్ టైం, తర్వాత ఎగ్జిక్యూట్ టైం, బర్స్ట్ టైం, తర్వాత మళ్ళా వెయిటింగ్ టైం, తర్వాత మళ్ళా బర్స్ట్ టైం, తర్వాత వెయిటింగ్ టైం. రాస్తున్నాయి చూడండి. ఫస్ట్ది వెయిటింగ్ టైం 1, WT1, WT1, వెయిటింగ్ టైం 1. రైట్, తర్వాత వెయిటింగ్ టైం 1 ఆ స్లాట్, ఆ టైం స్లాట్. తర్వాత ఇది బర్స్ట్ టైం 1. తర్వాత ఇది వెయిటింగ్ టైం 2. ఇది బర్స్ట్ టైం 2. తర్వాత ఇది వెయిటింగ్ టైం 3. వెయిటింగ్ టైం 3. ఇది బర్స్ట్ టైం 3. దీని ప్రకారం ఏంటన్నా మీకు అర్థం చేస్తుంది అని చెప్పండి. బర్స్ట్ టైం 3, BT3. తర్వాత అరైవల్ టైం తర్వాత ఇంకోటి ఏంటన్నా? కంప్లీషన్ టైం. కంప్లీషన్ టైం CT. రైట్, CPU షెడ్యూలింగ్ అల్గారిథం అంటే ఏంటి? ఎవరు దీన్ని షెడ్యూలర్ చేస్తుంది? ఏం చేస్తుంది? రెడీ స్టేట్ లో ఉన్న ఒక్కొక్క ప్రాసెస్ ని సిపియూకి ఎలా ఇవ్వాలి? అది ప్రిమిటివ్ మోడ్ లో అయితే ప్రిమిటివ్ మోడ్, నాన్ ప్రిమిటివ్ మోడ్ లో అయితే నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ మోడ్ లో అంటే ఒక ప్రాసెస్ ని ఇచ్చి మళ్ళీ తీసి బయటికి మళ్ళీ లోపల రన్ చేయడం, ఈ విధంగా మార్చుకునేది ప్రిమిటివ్ అంటే. నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ రిపీట్ చేస్తాను ఇవన్నీ. నాన్ ప్రిమిటివ్ అంటే ఒక ప్రాసెస్ అయిపోయే వరకు ఇంకో ప్రాసెస్ వెయిట్ చేయడం. రైట్, తర్వాత ఒక ప్రాసెస్ సిపియూకి వచ్చేసింది, రెడీ క్యూలో నుంచి సిపియూకి వచ్చేసింది. దాన్ని ఏమంటారమ్మా? అరైవల్ టైం అంటారు. తర్వాత ఆ సిపియూలోకి వచ్చిన తర్వాత వెయిట్ చేస్తుంది, వెయిట్ మోడ్లోకి వెళ్ళింది, దాన్ని వెయిటింగ్ టైం అంటారు. తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని బర్స్ట్ టైం అంటారు. ఏమంటారమ్మా? బర్స్ట్ టైం అంటారు. తర్వాత కంప్లీషన్ టైం, మొత్తం కంప్లీట్ అయ్యడానికి ఎంత అయింది. అలాగే టర్న్ అరౌండ్ టైం, మొత్తం ఎంత అయిందని.
రెస్పాన్స్ టైం అంటే ఏంటమ్మా? ది టైం ఫ్రమ్ ది సబ్మిషన్ ఆఫ్ ఎ రిక్వెస్ట్ అంటిల్ ది ఫస్ట్ రెస్పాన్స్ ఇస్ ప్రొడ్యూస్డ్. అంటిల్ ది ఫస్ట్ రెస్పాన్స్ ఇస్ ప్రొడ్యూస్డ్. ఇవమ్మా టైం స్లాట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది చెప్తున్నాను. ఇది చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇదైతే నోట్ చేసుకుని అర్థమైందా? ఏటీ అంటే ఏంటమ్మా? అరైవల్ టైం. సిటీ అంటే కంప్లీషన్ టైం. డబ్ల్యూ టైం అంటే ఒక ప్రాసెస్ ఎట్లా ఉంటుందో అని మీకు చూపించడానికి ఒక టైం లైన్ చేశాను అనమాట. ఒక ప్రాసెస్ వెయిటింగ్ లో మోడ్లోకి వెళ్ళి మళ్ళీ బస్ టైం, మళ్ళీ వెయిటింగ్ లోకి వెళ్ళి మళ్ళీ బస్ టైం, మళ్ళీ వెయిటింగ్, మళ్ళీ బస్ టైం. రైట్? అంటే అరైవల్ టైం కి కంప్లీట్ టైం కి మధ్యలో ఇవన్నీ ఉండొచ్చు. రైట్? ఒకసారి మనం నెక్స్ట్ అల్గారిథం చూద్దాము. ఇది సేవ్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఫస్ట్ అల్గారిథం ఏంటంటే పెన్ను పేపర్ తీసుకున్నాం అందరూ. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ స్కెడ్యూలింగ్, సిపియు స్కెడ్యూలింగ్ అల్గారిథం. దాని బ్రాకెట్లో ఎఫ్ ఎఫ్సి ఎఫ్ఎస్ ఎఫ్సి ఎఫ్ఎస్. పెన్ను పేపర్ తీసుకుని వేసేసుకున్నాను ప్యారల్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళా 3 times 4 times ఇంపార్టెంట్. రైట్. దీని క్రైటీరియా ఏంటో చూడండి. క్రైటీరియా బేస్ ఏంటమ్మా? అరైవల్ టైం. దాని బేస్ ఏంటి? క్రైటీరియా బేస్ ఏంటి? అరైవల్ టైం. అట్లాగే మోడ్ ఆఫ్ వర్కింగ్, నాన్ ప్రిమిటివ్. బాబు టెక్స్ట్ బుక్ లో చదివేటప్పుడు ఇవేమి ఇవ్వడమ్మా మీకు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాడు. కానీ మీకు పర్ఫెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు చదివే స్టూడెంట్ అయితే ఇమీడియట్గా ఏమవుతుంది? ప్రిమిటివా నాన్ ప్రిమిటివా, ఇది ఎట్లా చేస్తాడు అనే డౌట్స్ వస్తాయి. మీకు ఆ టైం వేస్ట్ కాకుండా ఉండడానికి బ్రెయిన్ స్టార్మింగ్ లేకుండా ముందుగా చెప్పేస్తాను. క్రైటీరియా ఏంటయ్యా? అరైవల్ టైము, మోడ్ ఆఫ్ వర్కింగ్ ఏంటి? నాన్ ప్రిమిటివ్ మోడ్ లో వర్క్ ఉంటుంది. నాన్ ప్రిమిటివ్ మోడ్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ రన్ అయ్యేంత వరకు రెండో ప్రాసెస్ దాని జోలికి వెళ్తాం అంటిల్ ఇట్ కంప్లీట్స్. ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేవారు. తర్వాత ఒక్కసారి చూడండి ఇక్కడ పీ నెంబర్. రైట్? తర్వాత అరైవల్ టైం నేను 80. రైట్? ప్రాసెస్ నెంబర్ ఎంతమ్మా ఇక్కడ? ప్రాసెస్లు 1, దాని అరైవల్ టైం వచ్చేసి 0. ప్రాసెస్ 2, దాని అరైవల్ టైం వచ్చేసి 1. ప్రాసెస్ 3, దాని అరైవల్ టైం వచ్చేసేసి 2. ప్రాసెస్ 4, దాని అరైవల్ టైం వచ్చేసేసి 3. ప్రాసెస్ 5, దాని అరైవల్ టైం వచ్చేసి 4. ప్రాసెస్ 6, దాని అరైవల్ టైం వచ్చేసేసి 5. రైట్? ఇదమ్మా మీకు ప్రాబ్లం ఇచ్చింది. ఈ విధంగా ఇస్తాను ఎగ్జామ్లో. ఇలా ఇచ్చి మనం ఏం కనుక్కోమంటాడంటే టోటల్ టర్న్ అరౌండ్ టైం కనుక్కోమంటాడు. రైట్? దాని తర్వాత యావరేజ్ టీఏటీ, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కనుక్కోమంటాడు. తర్వాత వెయిటింగ్ టైం కనుక్కోమంటాడు. టోటల్ వెయిటింగ్ టైం కనుక్కోమంటాడు. రైట్? తర్వాత యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కోమంటాడు. ఈ విధంగా ఇస్తాడు ప్రాబ్లమ్స్. అంటే మీరు దీని ప్రాబ్లం లాగా 5 మార్కులు 10 మార్కులు ఉన్నది ఆ విధంగా ఆలోచించొద్దు. అలా ఆలోచిస్తే అసలు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ చదివినట్టే ఉండదు. రియల్ టైంలో కూడా ఇట్లాగే ఉంటుంది. ప్రాసెస్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 ప్రాసెస్లు ఉన్నాయి. దానికి అరైవల్ టైం ఎక్కడి నుంచి వచ్చింది? 1 మిల్లీ. దీని మొత్తం ఎంతమంది? దీనికి కంప్లీట్ మిల్లీ సెకండ్స్. ఎంతమంది? మొత్తం మిల్లీ సెకండ్స్ లో జరుగుతుంది. m సెకండ్స్. రైట్? మిల్లీ సెకండ్స్ థింగ్స్ అనుకోండి.
0 millisecond లో ప్రాసెస్ నెంబర్ 1 వచ్చింది, 1 millisecond లో ప్రాసెస్ నెంబర్ 2 వచ్చింది, 2 milliseconds ఈ విధంగా వచ్చింది. రైట్ నౌ ది థింగ్ ఈజ్ మీరు కనుక్కోవాల్సింది ఏంటమ్మా, ఈ కాంపోనెంట్స్ కనుక్కోవాలి. T8 టోటల్ టర్న్ అరౌండ్ టైం ఎంత, యావరేజ్ T8 ఎంత, టోటల్ వెయిటింగ్ టైం ఎంత, యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత, ఇవి కదా మనం కనుక్కోవాల్సింది. రైట్ ఫస్ట్ దీనికి ఇమీడియట్ గా మనం ఏం చేయాలంటే ఒక గ్యాంట్ చార్ట్ తీసుకోవాలి. ఒక గ్యాంట్ చార్ట్ అంటారు, దీన్ని ఏమంటారు, గ్యాంట్ చార్ట్. దీన్ని ఏమంటారు బాబు, గ్యాంట్ చార్ట్ అంటారు. రైట్ ఓకే. తర్వాత మనం ఇక్కడ పక్కన వేసుకుందాం. దీని పక్కన వేద్దామా, బర్స్ట్ టైం క్యాల్కులేట్ చేయండి. ఇది బర్స్ట్ టైంకి తర్వాత బర్స్ట్ టైం తర్వాత బర్స్ట్ టైం తర్వాత కంప్లీషన్ టైం తర్వాత T8 టర్న్ అరౌండ్ టైం T8 అందరూ చాలా అలర్ట్ గా ఉండాలి. తర్వాత ఫైనల్ గా వెయిట్ ఉంటుంది. రైట్ ఒక్కొక్కటి అడిగి చెప్పాలి, ఏం రాసుకోవాలి మనం. వాడు ఇచ్చే ఎగ్జామినేషన్ లో 2 ఇస్తాడు. ప్రాసెస్ ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, అది ఏ టైంలో అరైవల్ అయ్యింది, దాని నుంచి మనం కట్టాల్సింది బాస్ టైము, కంప్లీషన్ టైము, అర్థమైందా. తర్వాత బాస్ టైము, కంప్లీషన్ టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైం, వీటి గురించి మనం కాల్కులేషన్ చేసుకోవాలి. రైట్ ఏంటమ్మా ఇది ఒకసారి చూసుకోండి. ఇది మనం ఏం ఇస్తాడు, ప్రాసెస్ ఏంటిది, అల్గారిథం పేరు ఏంటి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. దాంట్లో మనం కనిపెట్టాల్సింది ఏంటి, టర్న్ టైము, యావరేజ్ వెయిటింగ్ టైము, ఇవంతా మనం కనిపెట్టాలి ఇక్కడ. రైట్ దాని నుంచి మనము మనకి ఇచ్చిన డేటా ఏంటి, ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి, దాని అరైవల్ టైమింగ్స్ ఏంటి మనం కనిపెట్టాలి. రైట్ ఓకే. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇవి అనమాట. రైట్ ఇప్పుడు బస్ టైం అంటే మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి, జాయిన్ చేద్దాం. P1 అనేది ఎక్కడ వచ్చిందమ్మా, 0 టైంలో వచ్చింది. సో ఇక్కడ నేను 0తో స్టార్ట్ చేస్తాను, ఇక్కడ నేను 0తో స్టార్ట్ చేస్తున్నాను. రైట్ అది అరైవల్ టైం ఎంతమ్మా, 0 టైం వచ్చింది. సారీ బీటీ కూడా ఇస్తాడు, బస్ టైం కూడా ఇస్తాడు మనకి. బస్ టైం ఎంతమ్మా 4, బస్ టైం అరైవల్ టైంతో పాటు బస్ టైం మనకి ఎంత మనకు తెలియాలి కదా. బస్ టైము 4, 3, 2, 4, 3, 2, 6, 5, 1. రైట్ ఇదన్న మనకి ఏమి ఇస్తాడు, ప్రాసెస్లు ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, అరైవల్ టైం ఎప్పుడు వచ్చింది, ఎంత టైం ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఫస్ట్ ప్రాసెస్ 0లో వచ్చింది, అది బస్ టైం ఎంతమ్మా 4, దాని బస్ టైం ఎంతమ్మా 4 seconds ఎగ్జిక్యూట్ అయ్యింది. 4 seconds ఎగ్జిక్యూట్ అయ్యింది. సో దాన్ని ఎంత బాబు ఇక్కడ, దాని ఎంత 4, దాని నెంబర్ ఎంత ఇక్కడ P1. రైట్ వినాలమ్మా, కాన్షియస్గా వినాలి. P1 దాని ఎగ్జిక్యూషన్ టైం ఎంత పట్టింది 4. అంటే స్టార్టింగ్ లో చూడండి P1 అనేది 0 టైంలోకి వచ్చేపాటికి అది ఎంత టైం ఎగ్జిక్యూట్ అయింది, 4 టైంలో ఎగ్జిక్యూట్ అయింది. మరి ఈ 4 టైం లోపల ఎన్ని ప్రాసెస్లు వచ్చేసినాయి అయ్యా, అది గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ P1 వచ్చింది, 0తో అరైవల్ టైం 0, దానికి 4 బర్స్ట్ టైం 4 millisecond రన్ అయింది. ఈ రన్ అవుతున్నప్పుడు ఇది చూడండి, అరైవల్ P2 వచ్చేసింది, P3 వచ్చేసింది, P4 వచ్చేసింది, P5 కూడా వచ్చేసింది. అర్థమైంది, అర్థం కదా దాని లాజిక్. ఫస్ట్ P1 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు P1 అనేది ప్రాసెస్ ఎక్కడ వచ్చింది, P1 అనేది ఎగ్జిక్యూట్ వచ్చేటప్పుడు అది ఎంత వచ్చింది, 0లో వచ్చింది. కానీ ఈ ఎగ్జిక్యూట్ అయిన టైంలో మనకి ఏమేమి ప్రాసెస్లు వచ్చేసి, తర్వాత P2 వచ్చేసింది, తర్వాత P3 వచ్చేసింది, తర్వాత P4 వచ్చేసింది. ఎందుకు అది ఎంటర్ అయిన టైం ఎంత, P4 3rd milliseconds వచ్చేసింది అరైవల్ టైం, తర్వాత P5 వచ్చేసింది. రైట్ ఇప్పుడు కానీ మనకి ఏం చెప్పాము ఇక్కడ, టైటిల్ పేరు ఏంటి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్.
సో ఇమీడియట్ గా నేను ఏ ప్రాసెస్ తీసుకుంటుంది, P2 అనే ప్రాసెస్ తీసుకుంటుంది. P2 ఎంతమ్మా, దానికి ఎక్కడమ్మా, దానికి బర్స్ట్ టైం ఎంతమ్మా 3. అంటే ఏంటి, ఇక్కడ 4 seconds కాడ ఇది నాన్ ప్రిమిటివ్ అంటే P1 అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. సో P1 అయిపోయిన తర్వాత P2 రన్ అవ్వాలి. P2 అంటే ఎంత అప్పుడు, P2 ఎంత 3 seconds, రైట్? P2 ఎంత 3 seconds, 3 seconds అమ్మా వెయిట్ చేయండి అమ్మా, 2 minutes వెయిట్ చేయండి. ఇది లాస్ట్ లో మిస్ అవ్వకూడదు. 7 అవుతుంది, రైట్? ఇది ఎంత అవుతుందమ్మా 7 అవుతుంది. ఏ ప్రాసెస్ అయిపోయింది బాబు ఇది, ఏ ప్రాసెస్ ఇది, P2 అయిపోగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటమ్మా, P2 అయిపోగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, P3 రెడీగా ఉంది. ఇది నాన్ ప్రిమిటివ్ కదా. P3 ఎన్ని సెకండ్స్ బస్ టైం, అది 2 times. అంటే అది ఎంత అవుతుందమ్మా 7 + 2 ఎంత 9. 7 + 2 ఎంత బాబు 9. బోర్డు లేబర్ బట్టి ఇబ్బంది, రైట్? ఇది 9 seconds. ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది, P3 అయిపోయింది. P3 తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లైన్ లో ఉన్నది ఏంటి, P4 కి ఎంత బర్స్ట్ టైం 6 ప్లస్ ఇక్కడ 9 seconds, మొత్తం 3 ప్రాసెస్లు అవుతానికి 9 milliseconds పట్టింది. తర్వాత 6 milliseconds లో P4 అంటే 9 + 6 15 అవుతుంది. 9 + 6 15 అవుతుంది. అదే ప్రాసెస్ make it first. I will make it. తర్వాత ఏ ప్రాసెస్ అమ్మా P4. ఏ ప్రాసెస్ P4, రైట్? తర్వాత P4 అయిపోయిన తర్వాత P4 కూడా అయిపోయింది. P5 వచ్చింది. నెక్స్ట్ లైన్ లో ఉంది రెడీ క్యూలో ఏముంది P5 నాన్ ప్రిమిటివ్. సో ఇది అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తుంది. దాని ఎగ్జిక్యూషన్ బర్స్ట్ టైం ఎంత 15. అంటే దాన్ని ఎప్పుడు ఎంత అవుతాయా, దాన్ని ఎంత అవుతాం ఇప్పుడు 20. 15 + 5 20 అవుతుంది, రైట్? ఇక్కడ 20 అవుతుంది. ఈ ప్రాసెస్ తీసుకుని ఉండకూడదు మనం ఇచ్చేసి. సో P5 దీని పరిస్థితి బాబు P5, రైట్? లాస్ట్ ప్రాసెస్ ఇంకేమైంది, అన్ని అయిపోయాక P6 ఉంది రెడీ క్యూలో. ఈ ప్రాసెస్ అయ్యేపాటికి దానికి మొత్తం అంతా దాని బర్స్ట్ టైం ఎంతమ్మా P6 దాని బర్స్ట్ టైం ఒకటే కాబట్టి 21 మనకి ఎంతమంది దాన్ని 21, రైట్? దిస్ ఈస్ ద గ్యాంట్ చార్ట్. ఇప్పుడు ఇది గ్యాంట్ చార్ట్, రైట్? ఇప్పుడు ఏం చెప్పండి, దాని ప్రకారం చెప్పండి నాకు. కంప్లీషన్ టైం, ఒక్కొక్క ప్రాసెస్ కి కంప్లీషన్ టైం చెప్పండి ఎంత అవుతుందో. ఇక్కడ వేసేస్తా. కంప్లీషన్ టైం అంటే ఏమవుతుందని చెప్పాలమ్మా. కంప్లీషన్ టైం ఆఫ్ ప్రాసెస్ 1 ఎంత మనం వేయాలి, ఈ 3. కంప్లీషన్ టైం ఎంత, ఫస్ట్ ఎంత 4, తర్వాత ఎంత కంప్లీషన్ టైం P2కి వచ్చేటప్పటికి 7, తర్వాత ఎంత 9, తర్వాత ఎంతమ్మా తర్వాత ఎంత 15, తర్వాత ఎంత అయ్యా 20, తర్వాత ఎంతమ్మా 21. ఇదేంటి కంప్లీషన్ టైం. కంప్లీషన్ టైం అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, కంప్లీషన్ టైం అంటే మీకు ఏం చెప్పినా అక్కడ మొత్తం ఆ కంప్లీట్ అయ్యేటానికి ఆ ప్రాసెస్ ఎంత అవుద్దో దాని గురించి మాట్లాడేది. తర్వాత టర్న్ అరౌండ్ టైం ఏంటమ్మా CT - AT. ఏంటమ్మా CT - AT గుర్తుపెట్టుకు రాసుకోండి. ఇక్కడ టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి, CT - AT. దాని ప్రకారం చెప్పండి. ఇక్కడ దీని ప్రకారం టేబుల్లోనే క్యాల్కులేట్ చేయొచ్చు. టర్న్ అరౌండ్ CT - 4 - 0 4, తర్వాత 7 - 1 6, తర్వాత 9 - 2 7, తర్వాత 15 - 2 12, తర్వాత 20 - 4 16, తర్వాత 21 - 5 16. ఇదేంటమ్మా టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైం ఏంటని చెప్పా, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం, దాన్ని టర్న్ అరౌండ్ టైం అంటాం. లాస్ట్ వన్ వెయిటింగ్ టైం అమ్మా. వెయిటింగ్ టైం అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏమో రాసుకోవాలి. వెయిటింగ్ టైం అంటే దాని ఫార్ములా ఏంటి, TAT టర్న్ అరౌండ్ టైం మైనస్ టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం.
ఇప్పుడు దీని ప్రకారం చెప్పండి, వెయిటింగ్ టైం అంటే ఎంత అవుతుందో? టర్న్ అరౌండ్ టైం ఎంత వస్తుంది మనకు? 4. బాస్ టైం ఎంత? 4 - 4 0. తర్వాత 6 - 3 3. తర్వాత 7 - 2 5. తర్వాత 12 - 6 6. తర్వాత 16 - 5 11. తర్వాత 16 - 1 15. రైట్, ఇది వెయిటింగ్ టైం. అర్థమైంది? అర్థం కాలేదు ఒకసారి చెప్పండి నాకు. ఒకసారి ఫైనల్ గా కాల్ చేస్తాను చెప్పండి అమ్మా. మనకేంటి ఇది ఫస్ట్ అల్గారిథం ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. దాని నేమ్ ఇట్ సెల్ఫ్ మనకి ఏం చెప్తుంది? ఫస్ట్ రెడీ క్యూలోకి ఏ ప్రాసెస్ వస్తే అది ఎగ్జిక్యూట్ అవుద్ది. సెకండ్ మోడ్ ఆఫ్ వర్కింగ్ ఏంటి? క్రైటీరియా ఏంటి? ఓన్లీ అరైవల్ టైం మీద క్రైటీరియా. మోడ్ ఆఫ్ వర్కింగ్ అంటే నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ అంటే ఒక ప్రాసెస్ అయిపోయే వరకు ఇంకొక ప్రాసెస్ వెయిట్ చేయాల్సిందే. దాని ప్రకారం మనకి ఎగ్జామ్ లో డేటా ఏం ఇస్తాడు? ప్రాసెస్ ఎన్ని ప్రాసెస్ నెంబర్లు ఇస్తాడు, దానికి అరైవల్ టైం ఎప్పుడు వచ్చిందో ఇస్తాడు, దాని బస్ టైం ఎంత రన్ అవడానికి ఎంత టైం పెట్టిందో మనకి ఇస్తాడు. దాని ప్రకారం మనం ఏం చేస్తాం? కింద గ్యాంట్ చార్ట్ తీసుకుంటాం. గ్యాంట్ చార్ట్ తీసుకుని దాని ప్రకారం మనం ఏం చేస్తామో కంప్లీషన్ టైం కాల్కులేషన్ చేస్తాము. సో P1 అనేది ఫస్ట్ వచ్చింది 0లో. దానికి 4 సెకండ్స్ నాన్ ప్రిమిటివ్ కాబట్టి మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయే వరకు మిగతా వచ్చి వెయిట్ చేయాల్సింది. ఈ 4 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ క్యూలోకి ఏమొచ్చేసింది? P2 వచ్చేసింది, P3 వచ్చేసింది, P4 వచ్చేసింది, P5 కూడా వచ్చేసింది. కానీ దాంట్లో ఫస్ట్ ఏది? P2 వచ్చింది. సో P2 ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత P3 ఎగ్జిక్యూట్, తర్వాత P4, తర్వాత P5, లాస్ట్ P6. సో దాని ప్రకారం టైం తీసుకున్నాం. కంప్లీషన్ టైం అంటే ఏంటి? P1 కి ఎంత అయింది? 0 కాడి నుంచి వచ్చి 4 అయింది. తర్వాత P2 ఎంత అయింది? మనకి బేస్డ్ ఆన్ అరైవల్ టైం చూసుకుంటే 7 టైం కంప్లీషన్ టైం, తర్వాత 9, తర్వాత అట్లా జరిగింది. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి? సిటీ కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం ఎంత పట్టింది టర్న్ అరౌండ్ టైం అంటే. తర్వాత వెయిటింగ్ టైం, వెయిటింగ్ టైం అయిన తర్వాత మొత్తం టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం దాన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు TAT అని అనుకున్నాం అనుకోండి. TAT అంటే ఎట్లా? ఇప్పుడు TAT అంటే ఏంటి? మొత్తం TAT గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. TAT ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దమ్మా? 4 + 6 + 7 + 12 + 16 + 16. రైట్, ఇది TAT అని మిల్లీ సెకండ్స్ అవుతుంది. తర్వాత యావరేజ్ TAT అనుకోండి. తర్వాత ఏంటమ్మా ఇచ్చింది? యావరేజ్ TAT, యావరేజ్ బ్రాకెట్ లో TAT. యావరేజ్ TAT అంటే ఏమవుతాయి? ఇది మొత్తం 9 ఎంత వచ్చింది? 10 + 17 + 29 + 32. 29 + 32 సమ్ 51 వచ్చింది అనుకోండి. 51 డివైడెడ్ బై ఎన్ని ప్రాసెస్ లోనే మనకి 6. అది యావరేజ్ టర్న్ అవుట్ టైం. అట్లాగే ఏంటిది? వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం టోటల్ వెయిటింగ్ టైం కనుక్కోమన్నాడంటే మొత్తం వెయిటింగ్ టైం అంటే ఎంత? వెయిటింగ్ టైం అని అడిగాడు అనుకోండి. ఎంత అక్కడ? 0 + 3 + 5 + 6 8 + 14 14 + 11 25 40. వెయిటింగ్ టైం 40. యావరేజ్ వెయిటింగ్ టైం 40 డివైడెడ్ బై 16. రైట్, ఎందుకంటే ఇక్కడ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి ఇది ఎంతమ్మా? 40 డివైడెడ్ బై 6 ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి 6. దట్ ఈస్ ద ఆన్సర్. ఒక్కసారి ఇక్కడ ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద వే ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఏ ప్రాసెస్ ఫస్ట్ వస్తే ఆ ప్రాసెస్ కి ఇవ్వటము. ఒకసారి నాకు అర్థం ఉంటారు చెప్పండి అమ్మా, రైట్ చేయండి. మాధురి, ఆర్ యూ అవైలబుల్? మాధురి ఉన్నావా? మాధురి, ఏమా? రోల్ నెంబర్ 16. రోల్ నెంబర్ 16. రోల్ నెంబర్ 16. రోల్ నెంబర్ 91. సార్ రోల్ నెంబర్ 91. అర్థమైందయ్యా? అర్థమైంది సార్. కాదు, అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏంటి అల్గారిథం పేరేంటి చెప్పు ఫాస్ట్ గా. అక్కడ అల్గారిథం పేరేంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సార్. క్రైటీరియా ఏమేంటి? క్రైటీరియా AT అరైవల్ టైం, మోడ్ ఆఫ్ వర్కింగ్, నాన్ ప్రిమిటివ్ సార్. నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ P1 ఎగ్జిక్యూట్ అయ్యే వరకు, దాని P2 కంప్లీట్ అయ్యే వరకు మనం P2 అనేది వెయిట్ చేయాల్సిందే. రైట్, మనకి ఇచ్చిన డేటా ఏమి ఇస్తాడు ప్రోగ్రామ్ లో? ప్రాసెస్ నెంబర్, అలాగే అరైవల్ టైం, బర్స్ట్ టైం ఇస్తాడు సార్. బర్స్ట్ టైం అంటే ఏంటయ్యా? అది ప్రాసెస్ ఎండ్ అయిపోయే అది కంప్లీట్ చేయడానికి ఎంత టైం కావాలి అని. P1 అనేది నడవడానికి ఎన్ని కావాలి? 4 కావాలి. P2 అనేది నడవడానికి 3 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ పడుతుంది అనేది బర్స్ట్ టైం. రైట్, ఇప్పుడు అట్లాగే తర్వాత ఏం చేయాలమ్మా? మనం గ్యాంట్ చార్ట్ వేసుకోవాలి. మనం వేసుకోవాల్సింది గ్యాంట్ చార్ట్ వేసుకోవాలి. గ్యాంట్ చార్ట్ లో ఫస్ట్ ఏంటి? అరైవల్ టైం ఎట్ 0 అని బేస్ చేసుకున్నాం. P1 ఎంత? దాని బస్ టైం 4 సెకండ్స్. అందుకే 4 సెకండ్స్ దాన్ని బస్ట్ చేశా అంటే రన్ చేశాను. రన్ చేసి కానీ ఈ 4 సెకండ్స్ లో అది ఎందుకు నాన్ ప్రిమిటివ్ కాబట్టి దాన్ని కంటిన్యూస్ గా రన్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ మధ్యలో ఈ 4 సెకండ్స్ కంప్లీట్ అయ్యే లోపల ఏమేమి ప్రాసెస్ వచ్చాయి రెడీ క్యూలోకి? P2 వచ్చేసింది, P3 వచ్చేసింది, P4 వచ్చేసింది, P5 వచ్చేసింది. మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? P2. అందుకో నెక్స్ట్ ప్రాసెస్ తీసుకున్నాం, P2 తీసుకున్నాం. P2 లో దాని బస్ టైం ఎంత? 3.
4 తో ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ దానికి 3 అనేప్పటికి 7. నెక్స్ట్ మళ్ళీ రెడీ క్యూలో P2 అయ్యేప్పటికి P3 రెడీగా ఉంది. దాని ఫస్ట్ టైం ఎంత 2 అంటే 7 కాడి నుంచి మొదలు పెడితే 2 9 కంప్లీట్. తర్వాత P4 వచ్చింది. P4 కి ఎంత 6 కాబట్టి 9 కాడి నుంచి మొదలు పెడితే 15 వచ్చింది. తర్వాత P5 ఎంత 5. దాని 15 కాడి నుంచి మొదలు పెడితే P5 రన్ అవడానికి 5 కాబట్టి 20 అక్కడ. తర్వాత P6 1 సెకండ్ కాబట్టి 21. ఇవి తర్వాత ఇప్పుడు కంప్లీషన్ టైం గురించి మనం మాట్లాడుతున్నాం. కంప్లీషన్ టైం అంటే ఎంత పట్టింది? P1 కి 4, P2 కి ఎంత 7, P3 కి ఎంత అంటే ఏ టైంలో కంప్లీట్? P3 కి 9, P4 కి ఎంత 15, P5 కి గ్యాన్ చార్ట్ ప్రకారం వేసుకోవాలి 20, P6 కి ఎంత 21. తర్వాత టర్న్ అరౌండ్ టైమింగ్ అంటే ఏంటి? కంప్లీషన్ టైం మంత్స్ అరైవల్ టైం ఏ టైంలో వచ్చింది కంప్లీట్ అవడానికి ఎంత 4 మైనస్ దాని ప్రకారం టేబుల్ ప్రకారం అన్ని తీసుకుంటూ వచ్చా అప్పుడు టర్న్ అరౌండ్ టైం వచ్చింది. వెయిటింగ్ టైం అంటే ఏంటి? టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం అది తీసేస్తే అవి వచ్చినాయి. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? టోటల్ టర్న్ అరౌండ్ టైం ఎంత, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎంత. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎంత కట్టాను? బై నెంబర్ ఆఫ్ ప్రాసెస్ వచ్చింది. బై నెంబర్ ఆఫ్ ప్రాసెస్ చేసాం కాబట్టి అది వచ్చింది. అసలు వెయిటింగ్ టైం అట్లాగే యావరేజ్ వెయిటింగ్ టైం. దిస్ ఇస్ ద ఫస్ట్ అల్గారిథం. మీరు ఇంటికాడ ఇంకొక డేటా వేసుకుని కంప్లీట్ చేయాలి. ఆ డేటా వేసేసుకుని ఒకసారి నేను చెప్తా. నాకు రేపు పొద్దున నాకు ఇది ఆన్సర్స్ పెట్టండి, ఆన్సర్ చెప్తారు కానీ ఒకసారి వేసుకోండి. ఇంకొక ప్రాబ్లం ఫస్ట్ మేక్ ఇట్ ఫస్ట్ కంప్లీట్ క్లోజ్ చేసేద్దాం. రైట్, ప్రాసెస్లు 6, నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు 6, ఏటీ బీటీ పక్క పక్కన వేసేసుకోండి. ప్రాసెస్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 వేసుకోండి ప్రాసెస్లో. ఇప్పుడు అరైవల్ టైము బీటీ వేసుకోండి. 2 బాస్ టైము అరైవల్ టైం. ఫస్ట్ ఏటీ వేసుకోండి, తర్వాత బీటీ వేసుకోండి. చెప్తున్నా, ప్రాసెస్ 1కి 83 BT4, ప్రాసెస్ 1కి 83 BT4, ప్రాసెస్ 2కి 87 BT3, ప్రాసెస్ 2కి 80 అనేది 7, BT అనేది 3, ప్రాసెస్ నెంబర్ 3కి 80 అనేది 5, BT అనేది 2, ప్రాసెస్ నెంబర్ 4కి 80 అనేది 1, BT అనేది 4, ప్రాసెస్ నెంబర్ 5కి 80 అనేది 6, BT అనేది 5, ప్రాసెస్ నెంబర్ 6కి 80 అనేది 2, BT అనేది 6. రైట్, ఇప్పుడు వరుసగా పైన కిందకి చూస్తాను చూడండి. ప్రాసెస్ నెంబర్ కాలంలో 1 2 3 4 5 6 ఉంది. 80 అనే కాలంలో 3 7 5 1 6 2 ఉంది. BT అనే కాలంలో 4 3 2 4 5 6 ఉంది. దీని నుంచి నాకు మిగతా అన్ని కాల్కులేషన్ చేయాలి. ఇలా చేస్తేనే మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్ వస్తుంది. రైట్, దిస్ ఇస్ ద వే హౌ టు ఎగ్జిక్యూట్ అల్గారిథమ్స్. రైట్, నాకు ఇది నా రేపు మార్నింగ్ రాగానే అందరిని అడుగుతా కంపల్సరీ. రైట్, మీరు అది ఎగ్జిక్యూట్ చేసేటట్టు ఉన్నాను. రైట్ నాన్న, థ్యాంక్ యూ. బై బై ఫర్ క్లాస్, టుడేస్ క్లాస్.